నమస్కారం రైతన్నలారా, వెల్కమ్ టు తెలుగు ఫార్మింగ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. మార్చ్ మంత్ స్టార్ట్ అయింది. ఈ నెలలో కరెక్ట్గా ఏ కూరగాయలు వేసుకోవాలి, సమ్మర్లో మంచి ఇన్కమ్ వచ్చే కూరగాయలు ఏంటి, మరి మార్చిలో ఎగ్జాక్ట్లీ ఏ కూరగాయలు వేసుకోవాలి, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభం ఇచ్చే క్రాప్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బీరకాయ మార్చ్ మంత్లో వేసుకుంటే 45 నుంచి అంటే 45 రోజుల నుంచి 55 రోజుల వరకు హార్వెస్ట్ అనేది రెడీ అవుతుంది. మనకు బీరకాయ హీట్కి కూడా తట్టుకుంటుంది. మార్కెట్లో డిమాండ్ సమ్మర్లో ఎక్కువ ఉంటుంది బీరకాయకు. ఇకపోతే నెక్స్ట్ వంకాయ. ఈ సీజన్లో హైబ్రిడ్ వెరైటీస్ కంటిన్యూస్ హార్వెస్టింగ్ ఉంటుంది. ఒకసారి నాటుకున్నాక 4 to 5 months కంటిన్యూస్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది వీటి కోసం. ఇకపోతే నెక్స్ట్ మిర్చికి సమ్మర్లో ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది, దిగుతూ ఉంటుంది. కాకపోతే డిమాండ్ అనేది తగ్గది. ప్రాపర్ వాటర్ ఇచ్చుకుంటే మిర్చికి మంచి లాభాలు అనేది వస్తాయి, మంచి గ్రోత్ ఉంటుంది వాటర్ సప్లై అనేది ప్రాపర్ ఇచ్చుకుంటే. ఇకపోతే టమాటా. ఎండకు ఆగే సీడ్స్ ఎంచుకుంటే ఎండాకాలంలో మంచిగా ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేస్తే ఇంకా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది మీకు. మార్కెట్లో కరెక్ట్ ప్రైస్ అనేది ఉంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి టమాటాకు. ఇకపోతే నెక్స్ట్ పాలకూర. తక్కువ కాలంలో వచ్చే పంట అంటే పాలకూర. ఓన్లీ 25 days నుంచి 35 days లోపు మనకు హార్వెస్ట్కు రెడీ అవుతుంది. తక్కువ టైంలో ఇన్కమ్ కావాలంటే మనం ఈ పంటని ఎంచుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ సోరకాయ సమ్మర్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. తక్కువ మెయింటెనెన్స్తో మనం వీటిని పండించుకోవచ్చు. వీటికి ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. మార్చిలో వేసేటప్పుడు డ్రిప్ యూజ్ చేస్తే చాలా మంచిది, మీకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మల్చింగ్ షీట్ యూజ్ చేస్తే వాటర్ సేవ్ అవుతుంది. ఇంకొక టిప్ అంటే ఏంటంటే మనకు పొద్దున లేదా సాయంత్రం వాటర్ ఇచ్చుకునేటట్టు చూడండి. మధ్యాహ్నం ఇస్తే చెట్లు అనేవి దెబ్బతిని చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీరు మార్చిలో ఏ క్రాప్ వేసుకున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి ఫార్మింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.